విడాకులకి నోటీస్ పంపించిందా? కానీ ఈ వయసులో విడాకులు తీసుకొని ఎవరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు? కానీ మీ అమ్మ మీ కళ్ళ ముందే విడాకులు తీసుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతోంది. నువ్వనుకున్నది సాధించావు. అందరి ముందు మీ అమ్మ మంచి మనిషి అని నిరూపించుకున్నావు. ఇంకేం కావాలి? తప్పు చేసినట్లు ఒప్పుకుంటే సరిపోతుందా? తప్పుకి శిక్ష పడొద్దు. ఎవరైనా నీకు చెప్పానా? ఎందుకే నన్ను ఫాలో అవుతున్నా? వెళ్ళిపో. చెప్తున్నాడు నీకు కదరా, నన్ను ఎవరు ఫాలో కావద్దు అంతే. నాతో కలిసి జీవితాంతం నడుస్తానన్న నా భార్య నన్ను ఫాలో కావడం లేదు. నా కూతురు, నా అల్లుడు, నా వదిన అందరూ నన్ను వదిలేసిపోతే నువ్వెందుకే ఫాలో అవుతున్నావు? వెళ్ళిపో. నేను ఎవడు ఫాలో అవ్వద్దు. ఎందుకు నా వెంట పడతా? నేను చెప్పాను కదా, నేనొక దుర్మార్గుడిని, నేనొక మోసగాడిని. నాతో పడేస్తే నువ్వు కూడా నాశనం అయిపోతావు. పో, వెళ్ళిపో. నన్ను ఫాలో అవ్వద్దు, నాశనం అయిపోతారు. నేను ఒంటరినే, ఒక్కడినే. ఒరే రాహుల్, అక్కడెవరో పడిపోయారా? ఎవరో తాగుబోతు పీకల దాకా తాగి పడిపోయాడు. మనకెందుకమ్మా, లోపలికి వెళ్దాం పదా. ఒరే, అలా ఎందుకు అనుకుంటావు? ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో చూడరా. అలాగే. కృష్ణ గారు, ఏంటమ్మా, ఏం నీకు తెలుసా? బాగా తెలుసురా. ముందు ఆయన లోపలికి తీసుకెళ్దాం పదా. బాగా తాగేస్తున్నాడమ్మా. ఈయనీకెలా తెలుసమ్మా? ఈ రోజు నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేసావంటే దానికి కారణం ఈయనేరా. అవునా? అవునరా.
ఒకప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. మీ నాన్న చనిపోయి నిన్ను చదివించడం కష్టం అనుకున్న రోజుల్లో నా కష్టం గమనించి చాలా సాయం చేశారా. చాలా మంచి మనిషి. మరిలా తాగి రోడ్డు మీద పడిపోవడం ఏంటమ్మా? అదే తెలియడం లేదురా. ఈ రాత్రికి ఇక్కడే పడుకోనిద్దాం. రేపు నేను అన్నీ తెలుసుకుంటానులే. నువ్వు వెళ్ళి పడుకో. హ్మ్. అమ్మా, చందు అమ్మా. రారా అమ్మయ్య, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? మీ నాన్నగారు రాత్రి నుంచి ఇంటికి రాలేదమ్మా. ఏంటి రామయ్య, నువ్వు చెప్పేది నిజమా? అవును రాజాబాబు, ఈ గంటకు వస్తాడు ఇంకో గంటకు వస్తాడని రాత్రంతా ఎదురు చూశాను బాబు, కానీ రాలేదు. ఇక్కడికి ఏమైనా వచ్చారేమో అని వచ్చాను బాబు. ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక్కడికి వచ్చినా ఎవరు లోపలికి రానివ్వరు. చందు, అలా అంటావేమిటి తల్లి? అందరూ ఆయన ద్వేషిస్తే ఆయన ఏమైపోతాడో ఆలోచించండి. అటు చూస్తే జయంతమ్మ విడాకులకి లాయర్ నోటీస్ పంపించింది. ఇటు చూస్తే మీరు ఆయన్ని ద్వేషిస్తున్నారు. చివరకు అర్చనమ్మ కూడా ఆ బాబుని అపార్థం చేసుకుని మాట్లాడేసింది. అందరూ ఒక్కసారిగా దాడి చేస్తే ఏ మనిషి అయినా ఎలా తట్టుకుంటారమ్మా? అందుకే ఈ మధ్య తాగుడికి అలవాటు పడ్డారు. ఆ మైకంలో ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో. ఏమీ కాదులే రామయ్య, అనవసరంగా నువ్వేం కంగారు పడకు. ఆయన అందరినీ ఏడిపించే మనిషే కాని ఆయన ఏడ్చి బాధపడే మనిషి కాదని తేలిపోయింది. మత్తు దిగగానే తిన్నగా ఇంటికే వస్తారులే, నువ్వేం బాధపడకు. చందు, ఏంటా మాటలు? ఇంటికి వస్తే పర్వాలేదమ్మా, కానీ మనసు కష్టపెట్టుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనందరం బాధపడాలమ్మా. ఆయన లాంటి మనిషి కాదు రామయ్య. ఒక మనిషి తనంతటి తను చచ్చిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. తన తప్పులు తను ఒప్పుకునేంత గొప్ప మనసుండాలి. అప్పుడే చేసిన తప్పులు తెలిసి ఆ బాధను భరించలేక ఏదో ఒకటి చేసుకుంటారు. ఆ మనసే ఆయనకుండుంటే కోర్టు తీర్పు రాగానే ఏదో ఒకటి చేసుకునేవారు. ఇప్పుడేం కాదులే. చందు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఆయన నీ కన్న తండ్రి. మీ డాడీ గురించి అలా మాట్లాడటానికి నీకు మనసు ఎలా వచ్చింది? కోపం ఉండొచ్చు కానీ అది మరీ ఇంత ద్వేషంగా మారకూడదు. ఇది ద్వేషం కాదు, బాధ. మా డాడీ కోసం నా చావుని బలవంతంగా ఆపుకున్న నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఎంత హర్ట్ అయ్యానో ఆలోచించండి. ఆయనంటే విపరీతమైన ప్రేమ ఉంది కనుకే ఇంత బాధపడుతున్నాను. చూడమ్మా, మబ్బులు కమ్ముతున్నప్పుడు సూర్యుడి వెలుగు కూడా తగ్గిపోతుంది. అంత మాత్రం చేత సూర్యుడి శక్తిని, ఆయన గొప్పతనాన్ని మనం తక్కువ చేయకూడదు. మబ్బులు పోయాక మళ్ళీ వెలుగు వస్తుంది. మీ నాన్న కూడా అంతేనమ్మా. ఆయన్ని కమ్ముకున్న మబ్బులు తొలగిపోయేంత వరకు ఓపిక పట్టాలమ్మా. మబ్బులు శాశ్వతం కాదమ్మా, అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనుషుల మంచితనమే శాశ్వతంగా ఉంటుందమ్మా. ఆయన మంచితనం కోర్టే నిర్ణయించింది రామయ్య. ఇక నుంచి ఆయన గురించి చెప్పడానికైతే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు.
ఎక్కడున్నాను? కాఫీ తీసుకోండి. మీరు నేను రోహిణిని సార్, గుర్తుపట్టలేదా? ఒకప్పుడు నేను మీ ఆఫీస్లో పనిచేశాను సార్. ఓ అలాగా, గుర్తులేదండి. ఐఎమ్ సారీ. సౌందర్య మీ దగ్గర పనిచేసినప్పుడు సార్. సౌందర్య? అవును సార్. చాలా కాలమైంది కదా, బహుశా గుర్తుండుండదు. కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు సార్. నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. నా కొడుకు చదువుకోవడానికి చాలా సహాయం చేశారు సార్. మీరేంటి సార్ ఇలా అయిపోయారు? ఎలా ఉండేవారు? మీరు తాగి రోడ్డు మీద పడిపోవడం ఏంటి సార్? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కొన్ని పరిస్థితులు మనిషిని ఏ స్థాయికన్నా తీసుకువెళ్తాయి. నిజమే సార్, పరిస్థితులు నిజంగా మనిషిని చాలా దిగజార్చుతాయి. దానికి నేనే ఉదాహరణ. నా పరిస్థితి బాగుండక మీలాంటి మంచి మనిషికి ఓ చేయకూడని ద్రోహం చేశాను సార్. ద్రోహం చేశావా? అవును సార్. సౌందర్య మీ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మీ ఆఫీస్లో చేరింది. ఆఫీస్లో మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. మీరు ఆమె పరిస్థితి చూసి జాలిపడి ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ సౌందర్య మాత్రం మిమ్మల్ని ఎలా లొంగ తీసుకోవాలా చూసేది. ఏంటి నువ్వనేది? ఆ పాపానికి సాక్షిని నేనే. దానికి సాయం చేసింది కూడా నేను. మీరు సౌందర్యని ఒక ఎంప్లాయ్ లాగే చూశారు. ఏ రోజు ఆమెను వేరేలా చూడలేదు. మీలో మార్పు రాకపోతుందా, తనకి దగ్గర కాకపోతారా అని సౌందర్య చాలా రోజులు ఎదురు చూసింది. మీరు మరో పెళ్లి చేసుకుని మీ భార్యతో సుఖంగా ఉండడం తనకి నచ్చలేదు. మిమ్మల్ని తన వైపుకి లాగాలి అని చాలా ప్రయత్నం చేసింది. కానీ అది కుదరదు అని సౌందర్యకి బాగా అర్థమైపోయింది. ఎలా మిమ్మల్ని లొంగదీసుకోవాలో తెలియక అవకాశం కోసం ఎదురు చూసింది. ఆఖరికి ఒకరోజు ఆఫీస్లో మీరు తాగే కూల్ డ్రింక్లో మత్తుమందు కల్పించింది. అది తాగిన తర్వాత మీరు కారు కూడా సరిగ్గా డ్రైవ్ చేయలేకపోయారు. మీకు సాయం చేస్తున్నట్లుగా సౌందర్య కారు నడుపుకుంటూ తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే ఆ మత్తు మిమ్మల్ని పూర్తిగా కమ్మేసింది. మీరు ఎక్కడున్నారు, మీ ఎదురుగా ఉంది ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రాత్రి మొత్తం మీరు తన ఇంట్లోనే ఉండిపోయారు. మీకు తెలియకుండానే సౌందర్య మిమ్మల్ని తన వశం చేసుకుంది.
ఎలాగైనా తనకి దక్కాలనుకుంది, దక్కించుకుంది సార్. ఈ పాపంలో నాకు భాగం ఉంది సార్. ఆ కూల్ డ్రింక్ లో కలిపిన మత్తుమందు తెచ్చి సౌందర్యకిచ్చింది నేనే సార్. ఆ రోజు సౌందర్య చెప్పిన మాటలు నమ్మాను, పాపం అనిపించి సాయం చేశాను. మీకు ద్రోహం చేసినందుకు నేను చాలా కుమిలిపోయాను సార్. ఆ రోజు నుంచి మీకు కనిపించడం మానేశాను. మీకు క్షమాపణలు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ రాలేకపోయాను. నన్ను క్షమించండి సార్. ఆ తల్లికి బిడ్డని అని చెప్పాలా, లేక నీ పాపానికి ప్రతిరూపాన్ని అని చెప్పాలా? ఏ రోజైనా నా తల్లిని చూడ్డానికి వచ్చావా? చచ్చిందో బ్రతికిందో చూసావా? నీకోసం తను ఎంత ఎదురు చూసిందో తెలుసా? కనీసం నీకొక ఆడపిల్ల పుట్టింది అని ఈ రోజు వరకు నీకు తెలీదు. నువ్వు మా అమ్మ మెళ్ళో తాళి కట్టలేదా, లేక తన్ని తల్లి చేయలేదా? నీ పాపం తాలూకు జ్ఞాపకాలు ఇదిగో. నీ దుర్మార్గం వల్ల మా అమ్మ పడిన నరకమేంటో ఇందులో రాసుకుంది చూడు. బాబు వచ్చారా బాబు? రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు బాబు? మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. బాబు రాత్రి తమరు ఇంటికి రాకపోయేసరికి అందరికీ చెప్పాను బాబు. కాఫీ కలిపిమంటారా? ఏంటి బాబు, ఏమైంది? ఏం మాట్లాడరే బాబు? మిమ్మల్నే. కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రిని నిర్ధారించబడింది సార్. డిఎన్ఏ రిపోర్టు ప్రకారం కృష్ణప్రసాద్ భార్గవి కన్న తండ్రి అని తీర్పు ఇవ్వటమైనది. నా తండ్రికి శిక్షని అమలు చేయడం ద్వారా నాకెలా న్యాయం చేయగలుగుతారు యువర్ ఆనర్? నాకు తండ్రి ప్రేమని అందిస్తే అంతే చాలు. ఇక నుంచి కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రిగా తన బాగోగులు చూసుకోవలసిందిగా ఆదేశిస్తున్నాను.
మావయ్య ఏం చేస్తున్నావు? అమ్మా తొందరగా పద, ఆఫీస్కి టైం అవుతోంది. ఏంటమ్మా ఇది? అయ్యా తట్టా బొట్టా సర్దుకొని వచ్చినట్టున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? కోర్టు నాకు ఒక సలహా ఇచ్చింది. తండ్రిగా కూతుర్ని స్వీకరించమని, ప్రేమని పంచమని చెప్పింది. అందుకని నా కూతుర్ని కనిపెట్టుకుందామని వచ్చాను.